నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. తాజ్ మహల్ అనగానే ప్రేమకు చిహ్నంగా మనందరం కూడా గుర్తిస్తాం. అండ్ ప్రపంచ 7 వింతల్లో ఇది కూడా ఒకటి. అండ్ యునెస్కో గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనందరికి తెలుసు, షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం, అంటే ప్రసవ సమయంలో మరణించిన తన భార్య కోసం ప్రేమగా గుర్తుగా ఈ తాజ్ మహల్ ని నిర్మించారు అని చెప్పేసి. బట్ దీని చుట్టూ ఇంత పాజిటివ్ ఉంటే బట్ వెనుక ఒక వివాదం ఉంది. అదేంటి అంటే, ఇది పురాతన శివాలయం. ఆ శివాలయం మీద షాజహాన్ ఈ పాలరాతి భవనాన్ని నిర్మించారు. దీని కింద ఇప్పటికీ శివలింగం ఉంది, అది మాకు తీసి ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది కోర్టులో కేసు వేయడం కూడా మనం చూసాము. అయితే ఇది ఇంకా ముదురుతూ వస్తుంది ఈ వివాదం. రీసెంట్ గా కూడా కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దానికి సంఖ్యలు లేస్తున్నాయి, దాని లోపలికి వెళ్తే మేబీ అక్కడే శివుడు ఉన్నాడేమో. అండ్ ఆ పాలరాతి భవనాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే తాజ్ మహల్ని అబ్జర్వ్ చేస్తే హిందూ దేవాలయాలకి సంబంధించిన కొన్ని చెక్కడాలు ఉంటాయి. ఆ డిజైన్ కూడా అదే మోడల్లో ఉంది. ఇలా అనేకమైన వాదనలు తెర మీద ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటి? నిజంగానే శివాలయం ఉందా? ఇది లేదు అనడానికి కూడా లేకుండా చాలా చోట్ల మసీదుల కింద వాటి కింద హిందూ దేవాలయాలు బయటపడుతున్న తరుణాన్ని కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అసలు ఈ వివాదాన్ని ఎలా చూడాలి, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే తాజ్ మహల్ అనగానే ఇది ప్రేమకు చిహ్నం అంటాము. బట్ చాలా మంది అంటుంది ఏంటి అంటే, అక్కడ ఒక శివాలయం ఉండేది, దాని మీద షాజహాన్ ఈ విధంగా తాజ్ మహల్ ని నిర్మించారు, తిరిగి మా శివాలయాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్క వాదన నడుస్తుంది. కోర్టుకి వెళ్ళిన ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాము. అసలు వాస్తవాలు ఏంటి? అంటే ఒక ఫ్యాక్ట్ మనకు తెలిసింది, ఒక వాస్తవం తెలిసింది ఏంటంటే, ఈ ఆర్గ్యుమెంట్ బ్రిటిష్ టైంలో ఇది రాలే. ఇన్ఫాక్ట్ కాశీ విశ్వనాథ్ వచ్చేసరికి బ్రిటిష్ టైంలో కూడా మాట్లాడుకున్నారు. దాని ముందు కూడా పోరాటాలు జరిగాయి, ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి, ఇవన్నీ ఉన్నాయి. సేమ్ అయోధ్య కూడా బ్రిటిష్ టైం అప్పుడు లీగల్ గా జరిగింది. దాని ముందర ఫిజికల్ గా కూడా చాలా ట్రై చేశారు, పోరాటం చేశారు దానికి. మనకి తేజో మహాలయ అనే కన్సెప్ట్ మేజర్ గా వచ్చేది ప్రొఫెసర్ పిఎన్ ఓక్ అనే అతను ఆయన రాసినటువంటి బుక్ లో తేజో మహాలయ అని పేరు. అది ఒరిజినల్ గా తాజ్ మహల్ అదే అని చెప్పారు ఆయన. ఇన్ఫాక్ట్ అదనే కాదని ఇంకొక బుక్ రాశారు, వరల్డ్ వేదిక్ హెరిటేజ్ అని ఒక బుక్ ఆయన రాశారు. దాంట్లో ఏంటంటే, ఇట్లా తాజ్ మహల్ తేజో మహాలయ లాగా ఆయన ఇది చెప్పాలి కాబట్టి చెప్పాలి, ఇది ఇంకా పబ్లిక్ రావట్లేదు ఎక్కువ కాబట్టి. ఆ బుక్ లో ప్రపంచం మొత్తం ఒక వేదిక్ హెరిటేజ్ ఉందని, టు ది ఎక్స్టెంట్ ఎట్లా ఉంటుందంటే, దాంట్లో రోమ్ అనేది, ఇటలీ రోమ్ అనేవాళ్ళు కదా, ఆ రోమ్ అనేది యాక్చువల్గా రామ నుంచి, ఆ పేరు నుంచి రోమ్ వచ్చింది. స్టోరీస్ కూడా చూస్తే రాముడు సీతామాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రాముడు కూడా తర్వాత సరే ఆయన కూడా విత్డ్రా అయిపోయిన తర్వాత లవకుశ వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక గుర్రం వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దాకా చేరారు. అందుకని మీరు చూడండి, రోమ్ లో రోమస్ అండ్ రోములస్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు వెళ్ళి రోమును కనిపెడతారు గుర్రంతో. సో ఆయన ఏమంటారు, మనకి కూడా సంస్కృతంలో రామస్య అంటే రాముడు పిల్లలు కదా, సో అది వాళ్ళ భాషలో రోములస్ అని అంటున్నారు వాళ్ళు అన్నట్టు ఆయన అంటారు. సో అట్లా రోమ్ కి అంటే ఇప్పుడు జార్డన్ ఉంది, జార్డన్ యాక్చువల్ ఒరిజినల్ పేరు అది జనార్దన్ అంటారు ఆయన. సో ఇట్లా ఇంకోటి ఇంగ్లాండ్ అసలైన పేరు అంగులేశ్వర్, ఎందుకంటే విష్ణుమూర్తి అంగుళం సైజ్ లో ఉంటుంది కాబట్టి అది అంగులేశ్వర్. సో అట్లా గ్లోబల్ గా టు ది ఎక్స్టెంట్ ఇది కూడా ఆస్ట్రేలియా కూడా ఆయన ఏమంటారంటే, ఆరిజిన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్ అస్త్రాలయ. అది ఆస్ట్రేలియా కాదు, అస్త్రాలయ. అది మహాభారతం టైంలో పాండవులకి న్యూక్లియర్ టెస్టింగ్ జోన్. అందుకని అక్కడ అక్కడ ఉండేటటువంటి జీవులని వింత వింతగా ఉంటాయి. ప్రపంచం ఎక్కడ లేనటువంటి, మీకు క్యాంగరూస్ లాంటివి, కోవాలా బేర్ లాంటివి ఎక్కడ లేనటువంటి జీవులు ఉంటాయి. సడన్ గా అడవులు ఉంటాయి, సడన్ గా ఎడారులు ఉంటాయి, ఎడారులు మొత్తం మీకు న్యూక్లియర్ మెటీరియల్స్ ఉంటాయి చూడు, ఇవన్నీ అంటారు. కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్. బట్ ఆయన అట్లా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక నెరేటివ్ ఒకటి తయారు చేశారు, వరల్డ్ వేదిక్ హెరిటేజ్ అని. ఇది కల్పితమా, ఇది నిజమా, అదంతా వేరే విషయం. అఫ్ కోర్స్ జార్డన్ వాళ్ళు ఒప్పుకోరు, రోమ్ వాళ్ళు ఒప్పుకోరు, ఆస్ట్రేలియా వాళ్ళు అసలు ఒప్పుకోరు. బట్ ఇది ఆయన అన్నారు. సో దాంతో అదే బ్రెత్ ఆయన మాట్లాడింది దీని గురించి, దట్ తాజ్ మహల్ కూడా తేజో మహాలయ. దానికి ఆయన ప్రమాణం ఏం చెప్పారంటే, ఇది మనం యాక్చువల్ గా తేజో మహాలయ దగ్గర కన్విన్సింగ్ గా ఉంటుంది జనాలకి. ఎందుకు కన్విన్సింగ్ ఉంటుంది అంటే, ఆయన అబ్జర్వేషన్స్ చాలా కీన్ గా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటారు, తాజ్ మహల్ పైన మీరు చూస్తే ఒక కలశం లాంటిది ఉంటుంది. అది మీరు ఫోటో కూడా మీరు స్క్రీన్ లో చూపించగలిగితే, దాంట్లో ఒక మూన్ల క్రెసెంట్ షేప్ వచ్చి దానిపైన యాక్చువల్ గా మన ఇళ్లలో ఉండే కలశాలలాగా ఆ షేప్ లో ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అది, దట్ తలపైన కలశం లాగా ఎందుకు పెట్టారు. రెండోది ఆయన ఏమంటారు, డోము మీరు లోపల నుంచి చూస్తే అక్కడ పైన పాములు లాంటి మీకు డిజైన్ లాగా కనబడుతుంది. తల దగ్గర పాములు ఉండేది ఎవరికి, అది శివుడికి అంటారు. అది ఇంకోటి ఏమంటారు, అక్కడ ఉన్న డోర్ ఏముందో, డోర్ కార్బన్ డేటింగ్ కి లోపల ఉండే వేరే ఆ స్టోన్ కార్బన్ డేటింగ్ తేడా ఉంది. ఆ డోర్ కార్బన్ డేటింగ్ అది సిల్వర్ అంతా కొంచెం బ్రిటిష్ టైం కనబడుతుంది, స్టోన్ వచ్చేసరికి ఇంకా అది పురాతనమైనది. అదొక పాయింట్ అంటారు. ఇంకో పాయింట్ ఏమంటారు, అక్కడ అది నిజంగా మొసోలేం, నిజంగా ఒక
శ్మశానం లాంటిదో లేకపోతే వాళ్ళ ముంతాజ్ బేగంని పెట్టాలంటే అన్ని చెరువులు యమునా ఒడ్డులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన ఓపెన్ అనేది ఏంటంటే ఏమన్నా ఆమె ఆత్మకి ఏమైనా దాహం ఏమన్నా కలుగుతుందా, అంత నీళ్ళు ఏమైనా అవసరమా? అది కాదు, ఈ నీళ్ళంతా కంటిన్యూస్ అభిషేకం చేయడానికి శివుడికి, అందుకని యమునా నది ఒడ్డున పెట్టారు అని చెప్పి ఇది ఒక ఆర్గ్యుమెంట్. సో ఓవరాల్ ఆయన ఏంటి, ఫిజికల్ సింబాలిక్ ఎవిడెన్సెస్ ఒకటి, ఇట్లాంటి సర్పాలు ఉన్నాయి, ప్లస్ కొన్ని చోట్ల ఏంటి ఆ జైపూర్ స్టోన్ లాగా ఈ జెమ్స్ తో చేసిన డిజైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఓం లాగా వచ్చినది ఉంటుంది, కొన్ని చోట్ల పాముల లాగా వచ్చినట్టు ఉంటుంది అని ఇవన్నీ కూడా ఇస్ దిస్ నాట్ శివుడికి కాదా ఇది రిఫరెన్స్ అని అదొకటి. సో ఇది ఫిజికల్ ఇండికేషన్స్. రెండోది ప్రొఫెసర్ పిఎన్ఓకి ఏమంటారంటే స్క్రిప్చరల్ గా స్కంద పురాణంలో వేరే రకరకాల పురాణంలో కూడా ఆగ్రేశ్వర మహాదేవుడు ఒక తేజో మహాలయ అని గుడి ఉంది, అది ఈ ప్రాంతంలోనే ఉండాలి, అది మథుర ఆగ్రా రీజన్ మధ్యలో ఉండాలి, ఒక తెల్ల ఇట్లాంటి రాయితో చేసినటువంటి గుడి ఉంది, అవి ఉన్నాయి, అవి ప్రమాణం ఇది ఉంది. ఆయన తర్వాత వచ్చిన రీసెర్చర్స్ కూడా ఇదే మేజర్ గా సోర్స్ చేస్తారు. సో లిటరేచర్ వైజ్ అదంటారు, ఫిజికల్ గా మీరు చూసుకోండి అంటారు. దానిపైన లార్జర్ కల్చరల్ కంటెక్స్ట్ ఏంటి మీరు చూస్తే ఓవరాల్ ఉత్తరప్రదేశ్ లో మీరు ఏమి చూసినా కూడా, ఇప్పుడు ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర మీరు చూస్తే అక్కడ మీరు డీఫేస్డ్ గణపతి బొమ్మలు కూడా ఉంటాయి, అక్కడ గణపతి ఉన్నాయి, మీకు జైన్ మందిర్ కనబడుతున్నాయి, హిందూ మందిర్ కనబడుతున్నాయి, హిందూ ఇన్స్క్రిప్షన్స్ కనబడుతున్నాయి. సో కుతుబ్ మినార్ దగ్గర ఆ ధ్రువ స్తంభ అంటారు దాన్ని, లేకపోతే విష్ణు స్తంభ అంటారు దాన్ని. అక్కడ చాలా మటుకు ఒక ఎవిడెన్స్ ఏముంది, ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ ఉంది, కానీ అక్కడ హిందూ రెమినెంట్స్ కూడా కనబడుతున్నాయి, అంటే అక్కడ ఏదో జరిగి దానిపైన కట్టారనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మథుర వచ్చేసరికి ఇట్ ఇస్ కన్విన్స్డ్, అక్కడ మథురాలో కృష్ణ జన్మభూమికి ఆనుకొని మసీదు కనబడుతుంది, మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు. పాపం ఇంత ఆయన పుట్టినటువంటి జైల్ లాంటిది ఉంటుంది, అది కృష్ణుడు పుట్టినటువంటిది. సో ఇంత ఉంటుంది పాపం గుడి, దాని పక్కన మ్యాసివ్ గోడ, సిమెంటెడ్ గోడ, దానిపైన మీకు అది ఇస్లామిక్ స్టైల్లో కట్టుంచుతారు. అది కాశీ విశ్వనాథ్ మందిర్ మొన్నటి దాకా అదే పరిస్థితి, ఇప్పుడు మనము మంచి కారిడోర్ కట్టుకున్నాము. సో దానివల్ల సైకాలజికల్ కల్చరల్ ఏంటి, అవన్నీ నిజమైనప్పుడు ఇది ఎందుకు నిజం కాకూడదు అనేది ఒక ఆలోచన అక్కడ. రైట్, సో మథురా గురించి వివర్ రైట్, కాశీ గురించి వివర్ రైట్, ఇప్పుడు ధ్రువస్తంభం మోస్ట్ లైక్లీ దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ ఇది కూడా అదే అయ్యి ఉంటుంది కదా అనేది కల్చర్ కూడా ఒక మూడోది జరుగుతుంది. దానివల్ల ఆస్ట్రేలియా విషయం నమ్మకపోయినా, రోమ్ విషయం నమ్మకపోయినా, ఇంగ్లాండ్ విషయం నమ్మకపోయినా కూడా తేజో మహాలయ విషయం అందరు గట్టిగా నమ్ముతారు. ఇది మనం కన్సిస్టెంట్ గా చూసినది. మన హంపి దగ్గరికి వెళ్ళిన, నార్త్ లోనే కాదు సౌత్ లో చూసినా కూడా గుళ్ళను పగలగొట్టి మసీదులు కట్టడం, లేకపోతే జస్ట్ పగలగొట్టేసి వదిలేయటాలు ఇవన్నీ. ఇన్ఫాక్ట్ మీరు రిషికేష్కి వెళ్ళినా కూడా భరత్ మందిర్ అని ఉంటుంది, దాని లోపల శంకరాచార్య టైంలో కట్టిన గుడి ఉంటుంది, అది కూడా అక్కడ అన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి, శిల్పాలు మొత్తం ఇలా కొట్టేసి ఉంటాయి, ముక్కులు తీసేసింది, తలకాయలు తీసేసినవి అవన్నీ ఉంటాయి. డీఫేసింగ్ అనేది పార్ట్ ఆఫ్ సైకాలజికల్ హ్యూమిలియేషన్ లాగా వాళ్ళు చేసింది. వాళ్ళు మనం వరంగల్లో కూడా ఇవి మనం చూడొచ్చు చాలా క్లియర్ గా ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఒక వార్ఫేర్ అప్పుడు ఏంటంటే అది కూడా పూర్తిగా తీసేది, అది కరెక్ట్ గా అవి డీఫేస్ చేసి ఇరగొట్టి దాని మీద కట్టడం. ఎందుకంటే ఎప్పటికి తరతరాలుగా మీకు గుర్తుండాలి, మేము దాడులు చేశాము, మీ మీద దాడి చేసాము, అది చూసి గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని తొక్కి మేము పైకి వచ్చాము. సో ఇది అప్పటి మైండ్ సెట్ తో వాళ్ళు చేసినటువంటిది. సో తాజ్ మహల్ కి వచ్చేసరికి మనం చూస్తే రూయిన్స్ లాగేం లేదు, అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది కన్స్ట్రక్షన్. దాంట్లో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఆర్గ్యుమెంట్స్, ఇన్ఫాక్ట్ పిఎన్ఓ గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మెయిన్ చేంబర్ కింద 22 రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ అని ఏఎస్ఐ వాళ్ళు లాక్ చేసేసారు. సో ఇప్పుడు వచ్చే వాదన కూడా దాని లోపల ఉన్నాయేమో శివలింగం, దాని లోపల ఇవన్నీ ఉన్నాయనేది అంటారు. కానీ అఫ్ కోర్స్ మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ ఏమంటారంటే అది అయ్యుండకపోవచ్చు. సో వాళ్ళు అనేది ఏంటి, సరే పురాణాల్లో ఏమైనా రిఫరెన్సెస్ ఉంటే అది ఇదే అని గ్యారంటీ ఏముంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు తాజ్ మహల్ నిజంగానే శివుడు ఒక శివాలయం అనేది అయ్యుంటే మాత్రం అటువంటి స్టైల్లోనే తాజ్ మహల్ లాగానే అదే ఏరియాలో ఫతేహపూర్ సిక్రీలో కూడా ఉంది. అట్లాగే మీరు ఢిల్లీ దగ్గర హుమాయూన్ స్టోన్ కూడా అదే స్టైల్లో ఉంది. సో మోస్ట్ లైక్లీ అవి కూడా మరి అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా మరి మందిర్లో అయ్యి ఉండొచ్చు. కాదంటే ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గా చేశారు. ఇప్పుడు దీని గురించి కూడా షాజహాన్ రికార్డ్స్ లో వాటన్నిటిలో ఎట్లా ఉంటుందంటే మహారాజా జైసింగ్ నుంచి మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు రాశారు కానీ, బట్ ఇఫ్ నాట్ బై రిక్వెస్ట్ బై ఫోర్స్ ఆక్రమించుకొని అయితే కట్టుకున్నారు. సో వాట్ వి నో ఇస్ జైపూర్ రాజులు అయితే ల్యాండ్ 100% కంట్రోల్ చేశారనేది ఇదైతే ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు షాజహాన్ యాంగిల్ కి ప్రోగున్న వాళ్ళు ఏమంటారంటే ఆయన తీసుకొని దీని మీద ఆయన లోకల్ ఆర్టిజన్స్, లోకల్ స్టోన్స్, లోకల్ మెటీరియల్స్ కట్టించారు అనేది అదొక వాదన. రెండో వైపు ఏమంటారంటే అంత సీన్ లేదు వీళ్ళకి, ఎక్కడ వేరే ప్రపంచంలో ఎక్కడ కట్టించినప్పుడు ఇక్కడ ఎట్లా కట్టించారనేది అంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ దిస్ తాజ్ మహల్. హుమాయూన్ స్టోన్ ఇస్ లైక్ దట్, అక్బర్ స్టోన్ ఇస్ లైక్ దట్, తర్వాత బేబీ తాజ్ అంటారు ఆ ఏరియాలో ఉంటుంది, ఇక్కడ ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉంటుంది. అవన్నీ కూడా సిమిలర్ గానే మినార్ స్ట్రక్చర్లు వచ్చి, ప్లాట్ఫామ్ వచ్చి, గార్డెన్ వచ్చి, వాటర్ బాడీతో పాటు ఉంటుంది. మరి ఆ టైంలో అటువంటి ఆర్కిటెక్చర్ ఏమని అనుకున్నారా? అందుకని ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి తీసుకెళ్లారు. సో అలహాబాద్ హైకోర్టు మాట్లాడిన తర్వాత ఏఎస్ఐని ఇన్వాల్వ్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే ఓవరాల్ సిస్టమ్ మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ అనుకోండి, సుభాష్ చంద్రబోస్ గురించి కూడా
అన్ని కమిషన్స్ గవర్నమెంట్ ఏమన్నారు, ఆయన ప్లేన్ క్రాష్ చనిపోయారు అన్నారు. అవును తర్వాత వచ్చిన కమిషన్స్ ఏమన్నారు, ప్లేన్ క్రాష్ చనిపోలేదు అన్నారు. అవును తర్వాత ఇంకొన్ని కమిషన్స్ వచ్చి ఆయన గుమ్నామి బాబా అని ఫైజాబాద్ తిరిగారు అన్నారు. ఇప్పుడు ఇంకొంతమంది వచ్చి కాదని సైబీరియాలో ఉన్నారు అన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతున్నదంటే దెర్ ఇస్ నో ట్రస్ట్ ఇన్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ సేయింగ్. దానివల్ల పుకార్లు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక మాట అంటుంటారు, ఇది ముంతాజ్ బేగం కట్టలేదు ఇది, ఎందుకంటే ఆమె చనిపోయిన వెంటనే వాళ్ళ చెల్లిని చేసుకున్నాడు షాజహాన్ అంటారు. కానీ మోస్ట్లీ అదైతే నిజం కాదు. అది యాక్చువల్ గా ముంతాజ్ బేగం వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ అత్తయ్యనో పిన్నినో అది జహాంగీర్ చేసుకుంటాడు పెళ్లి. అది షాజహాన్ చేసుకోవాలి. ఈమె చనిపోయిన వెంటనే షాజహాన్ చాలా మటుకు ఆయన పని అయిపోయింది. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఆయన ఇంప్రిజన్ చేసి గొలగొలడానికి, అది మాత్రం రూమర్ డెఫినెట్ గా. బట్ ఇది నిజంగానే శివాలయమా కాదా అనేది మన బుట్టి వాళ్ళు చెప్పలేరు. కానీ ఇది ఒక న్యూట్రల్ గా చూడాలి, ఇది మనం ఎక్కడ స్వే అవ్వకుండా చూడాలి. అండ్ ఐ థింక్ ఇఫ్ షాజహాన్ ఇఫ్ తాజ్ మహల్ ఇస్ a Hindu temple, most likely Humayun's tomb also is a Hindu temple. If it is not, then of course none of them are Hindu temples. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.